कामुदारां लक्ष्मीः उपैतो मां देवसखः कीर्तिष्ठमणिना सह पुष्करीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं वेदो महावः यस्यां हिरण्यप्रभो गङ्गावो दास्योऽश्वान् विघ्नेयं पुरुषानहं पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षे विश्वप्रिये विश्वमनोनुकूले तत्पादयताक्षे शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मी दिव्ये అనుకోకుండా ఆధ్యాత్మిక కేంద్రానికి మౌనముని మా రెడ్డి గారికి అనేది ఆయన గవర్నర్లో పనిచేసేవారు. ప్రతి సభలో ఆయన ఒక శ్లేష సమస్య నీలం వచ్చిన నీలం కూడా ఇది అమావాస్య పెళ్ళి అని జనం కాకూడదంటారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రకృతి పర్యావరణం రాళ్లను కూడా విధ్వంసం చేయాలంటే కూడా బాధపడదు. విధి లేని పరిస్థితులను విధ్వంసం చేసి
ఇంకా మెట్లేసారు కానీ రాయి కూడా వలగొట్టాలంటే ఆయన విధ్వంసం కాదు. మాలికలుగా ఎందుకో వచ్చి పెట్టింది అది సరే ఉన్న తర్వాత అఖండ జ్యోతి కూడా ఏమీ వ్యాఖ్యానం చేయడం ఇష్టం లేదు, కానీ ఏమీ తక్కువ ఆయన కూడా మహాత్ముడే, బుద్ధుడు కూడా మహాత్ముడే. తర్వాత దీనికి ఇట్లా పెట్టిన తర్వాత ఇది ఉండాలి తర్వాత దీనికి కుంకుమ వేసిన తర్వాత ఇక్కడ ఒక హద్దు రావాలి, కొంచెం ఎత్తుగానే వస్తే ఇంకెత్తు సహస్రమం సరస్వతి సహస్రమం లేదమ్మా లలితా సహస్రమం సరస్వతి పంచవత్తు ఏదైనా ఇట్లా విశేషంగా 6 ఇంచులు ఎందుకంటే దగ్గర భ్రమరాంబాదేవి దగ్గర అట్లా చేస్తారు. అట్లా ఇది కూడా గొప్ప క్షేత్రం అమ్మవారి దయ రేపు అవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి వారి వారి ఇళ్ళ నుంచి మంగళహారతులు ధాన్యాభివాసానికి సరిపోయేటువంటి వడ్లు బియ్యం తీసుకొని ఆలయానికి రావాల్సిందిగా కాబట్టి మన ఊళ్ళోనే మన సమక్షంలోనే మనమే ప్రత్యక్షంగా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాం. కాబట్టి మనందరి బొమ్మ కూడా చరితార్థమవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వారి వారి ఇళ్ళ నుంచి 7 గంటల లోపుగా 7 దాటనివ్వకుండా 6 నుంచి 7 లోపు భక్తులందరూ కూడా ఇంట్లో ప్రతి ఇంటి నుంచి కూడా బియ్యం రావాలి. అన్నాస్పల్లి గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరి ఇళ్ళ నుంచి కూడా వారి శక్తి కొలది
ఆ తల్లి బిడ్డలు ఎవరెవరైతే ఇందులో ఆచార్యులు వారు శ్రీమద్ రామానుజులు, ఆదిశంకర్లు, మధ్వాచార్యులు, నానా తదితర సభ గంటన్నరలో అయిపోవాలి. అట్లా కాదండి, మనకు ఒక 2 గంటల్లో అంతా ముగించుకుందాం. ఇంకా నిజంగా వారికి ఏమి సమయ నిర్దేశం చేయలేదు. గుణభూషిత విఘ్నుల కంజలిందు నా శుభముల గోరు పెద్దల పవిత్ర మనస్సుకు నా నమస్సు. ఈ విభవమునిచ్చి ఆంధ్రమున వేద ప్రచారము చేయుమంటూ నాకభయమునిచ్చినట్టి పరమాత్మకు శ్రద్ధ ఘటిల్ల మృక్కెదం. భూమాత దగ్గరికి వెళ్ళి, అమ్మ భూమాత, ఈ సృష్టి చరాచరాన్నిటికీ కూడా ఆధారం అని అంటే నాదేమి గొప్పతనము నారద, నన్ను సృష్టించిన బ్రహ్మ గొప్పవాడు అంటాడు. అప్పుడు నారదుడు ఆశ్చర్యపోయి, మా నాన్నగారు బ్రహ్మదేవుడు ఇంత గొప్పవాడా? ఎందుకంటే ఈ లోకంలో తల్లిదండ్రి గొప్పతనము పిల్లలకు తెలియదు, వేరే వాళ్ళకి చెప్తే కానీ. అప్పుడు బ్రహ్మదేవుని దగ్గర, నాన్నగారు నీవు ఇంత గొప్పవాడివా అందరూ చెప్తున్నారు అని అంటే, నాదేం గొప్పతనమయ్యా, మీ అమ్మ గొప్పది అని సరస్వతి మాత దగ్గరికి పంపిస్తారు. అమ్మ గొప్పతనం, అమ్మ నేను ఇంత గొప్పతనం నారదా, నన్ను ఈ యొక్క వేద పఠనానికి శక్తిని ఇస్తున్నటువంటి గోమాత గొప్పది అని అంటుంది. ఆ గోమాత దగ్గరికి వెళ్ళి ప్రశంసిస్తే, గావో విశ్వస్య మాతరః అని వేదం ప్రశంసించింది. ప్రపంచంలో ఒక చక్కటి మార్గదర్శనం చేసినటువంటి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సాంద్రానంద ఆశ్రమం నుంచి చేసినటువంటి మాన్యులు గౌరీభట్ల శ్రీనాథ శర్మ గారు, వారి సందేశాన్ని విందాం. వారు శర్మ గారి ద్వారా ఇక్కడి పరిస్థితి తెలిసి వాళ్ళు మాకు ఆహ్వానం ఇచ్చారు. అందువలన మీ అందరినీ కలిసి అవకాశం కల్పించినటువంటి యొక్క క్రమై ఉన్నారు. అంతేకాకుండా నాస్తి వృక్షం అనౌషధం అంటే అన్ని వృక్షాలు ఔషధములు గుణాలు కలిగినటువంటి దాని ద్వారా వచ్చే ప్రకృతిని ఉపాసించడమే ఈ మొక్కలు నాటేటువంటి యొక్క కార్యం చేపట్టినటువంటి యొక్క లక్ష్మారెడ్డి దంపతులను ప్రత్యేకించి అభినందిస్తూ, ఆ వృక్షములు నాటినటువంటి వాటి మించి వీచే వాయువు ఏదైతే ఉందో అదందరికీ కూడా ఆక్సిజన్ అందిస్తుంది అనేటువంటి సైన్స్ చెబుతుంది. ఆ రకంగా ప్రేరయే తస్య భర్గః తద్వరేణ్యం ఉపాస్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. వేదిక మీద ఉన్నటువంటి గురువర్యులకు, ఎదురుగా ఉన్నటువంటి గురువర్యులందరికీ కూడా నమస్కారం. మళ్ళీ మన మీదకి కట్టుకోవాలి. ఇక్కడ ఈ ప్రత్యేకత ఏంటి? మరి ఇక్కడ ఇది కట్టుకోవడం ద్వారా మనం ఏం గుర్తు చేసుకోవాలి? ఇప్పుడు గుర్తొచ్చేటటువంటి ఒక సంప్రదాయం మనకు భారతీయతలో ఉంది. మన తాతగారు ఎట్లుంటారో మనకు తెలియకపోతే ఆయన ఫోటో చూసేసి ఈయన మా తాతగారు అనగానే ఆయన గురించి చెప్పిన మాటలన్నీ గుర్తొస్తూ ఉంటుంటాయి. ఇది ప్రతీకవాదం అని చెప్పేసి సాహిత్యంలో అనుకుంటూ ఛార్జింగ్ అవుతాం. మనం పవర్తో కనెక్ట్ అయితే మనం పవర్ఫుల్, కానీ మనం రోజు ప్రాబ్లంతో కనెక్ట్ అవుతున్నాం కదా, మనం ప్రాబ్లం ఫుల్. ఈ ప్రాబ్లం ఫుల్ నుంచి పవర్ఫుల్గా మారడానికి దేవాలయం కావాలి. రోజు కాసేపు ఇక్కడికి వచ్చేసి కొంతసేపు ఇక్కడ మనం గడిపి ఆ మూల శక్తితో కాసేపు గడపడం, దానికి మన బయట ఎంత శక్తి ఉంది అనేది మనం గుర్తించాం. లోకంలో కామన్ వర్డ్స్ ఉన్నాయి శక్తి అని చెప్పేసి వాడటం. కంటికి చూసే శక్తి ఉంది, చెవికి వినే శక్తి ఉంది, నోటికి మాట్లాడే శక్తి ఉంటుంది, నాలుక రుచి చూసే శక్తి ఉంటుంది, గుండె కొట్టుకునే శక్తి ఉంటుంది, తింటే అరిగే శక్తి ఉంది, కంటే పుట్టే శక్తి ఉంటుంది. ఈ శక్తివంతనం కావాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. కాబట్టి శక్తి చుట్టూ తిరగాలి. శక్తి చుట్టూ కావాలి. చెట్టు చుట్టూ కూడా తిరగచ్చు. చెట్టు ఎంత ముఖ్యమంటే సజీవాలు అంత దాని చుట్టూ తిరగడం, దాని చుట్టూ తిరిగి శివుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. లింగ రూపంలో భూమి. ఈ భూమి ఎట్లా ఉందో చూసుకోవాలి. ఎవరెవరు ఏదో రాసుకుంటారు పిచ్చి రాత్రి, మనం పట్టించుకో లింగాన్ని ఇస్తున్నాం. ఎందుకంటే ఈ భూమి మనము ఇంత పెద్దగా చూసే శక్తి మనకు లేదు. దాన్ని అంతా పట్టించుకునేటువంటి శక్తి లింగంలో పెట్టుకునేటువంటి లింగం ఉంటుంది. అవునండి, ఇక్కడ లింగం అంటే భూమేనా అంటే ఉంది కదండి. భూమి శుభకరం కాబట్టి కదా చంద్రశేఖరుడు భూమి పేరుంది. భూమి దగ్గర ఇక కావులని పేరు వచ్చింది. ఏది చూసినా భూమి శివుడు ఒకటే. ఈ భూమికి ప్రతిరోజు ఏర్పరచుకునేటట్టయితే ఆ భూమి ప్రదక్షిణ మనకు జరుగుతుంది. శివరాత్రి అంటే అర్థంలో లింగోద్భవం కాబట్టి ఆసనం పక్కన కూర్చోవడం. ఎవరితో? భగవంతుడు పక్కన కూర్చుంటున్నామా లేదా తిండి గురించి ఆలోచన చేస్తున్నాం. మనకు ఉపవాసము, ఉపాసన ఈ శబ్దాలన్నీ కూడా ఇష్టంగా మారుతాయి.
భగవంతుడితో కలిసి కూర్చుంటూ ఏదో అవసరమైతే పనులు నోట్లు వేసుకుని మళ్ళీ అక్కడే కూర్చొని కళ్ళు మూసుకోవడం, ఆ ఎనర్జీని మనం కనెక్టివిటీ తీసుకునే పరిస్థితి తినకపోతే వచ్చిందట. కానీ అసలు నీ మనసు మాత్రం అక్కడ పెట్టి ఏ ఆహారం అవసరం లేదు, ఎందుకంటే అదే గొప్ప శక్తి. ఒక కర్మ సిద్ధాంతం, ఒక నిర్మాణ దక్షత, ఒక జ్యోతిష ప్రాముఖ్యం మా నెల్లూరు నరసింహ సంబంధంగా స్వరూపం వెంకటేశ్వరరావు గారు, నడిచే ఆస్ట్రాలజీ సోమనాథ శర్మ గారు, వేద ప్రచురణ ప్రచారం కృష్ణారెడ్డి గారు, భక్తి పేరిట అందరికీ ఆనందాన్ని అందించే సాంద్రానందాశ్రమం, ఈ పక్కన 30 ఏళ్ళ సహచర్యం, స్నేహత్వం, మిత్రత్వం, నాకు నడిచే శివుడు సాయి కమలాకర్ శర్మ గారు, జ్యోతిషం అంటే కమలాకర్ శర్మ అని అంతరాత్మ. ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం చేసినటువంటి ఆత్మీయులు కృష్ణారెడ్డి గారు ఆత్మీయులు లక్ష్మారెడ్డి గారు, అలాగే వారి శ్రీమతి లీలావతి, ఆ కుటుంబానికి సంబంధించి శ్రీహిత్ కావచ్చు, రిషిత్ కావచ్చు, ఇషియా కావచ్చు, దియా కావచ్చు, వాళ్ళ మనమలు మనమరాళ్ళ పేరు ఇంటికి పోతాము అని చెప్తారు. ఎక్కడి మద్రాసు పట్టణం చివరలో, ఎక్కడి మహాబలిపురంలో, ఎక్కడి దొరైరాజు గారు, ఎక్కడి ఆ శిల్ప నిర్మాణ చాతుర్యం, సమీకృతంగా ఉన్న ఆలయాలలో ఆ శక్తి కాసింత తగ్గుముఖం పడుతున్నప్పుడు, తెపతపాదన శక్తి లోపించినప్పుడు, ఎప్పుడో ఏ 100 సంవత్సరాల కాలం క్రిందనో ఏ సిద్ధ పురుషులో ఈ కొండ గుహ మీద కూర్చొని ఆ గుహల లోపల వారు చేసుకున్నటువంటి తపశక్తి కారణంగా ఏర్పడిన ఆ ఆలయాలు ఇంతకాలానికి లక్ష్మారెడ్డి గారి ఆ కుటుంబం చేతుల మీదుగా జీర్ణోద్ధరణకు పునరుద్ధరింపబడడం, జీర్ణోద్ధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఈ విధంగా మా అందరినీ కూర్చోబెట్టేటటువంటి శక్తి మా వెంకటేశ్వర బాబు గారికి ఉండడం, ఇది నిజంగా ముదావహం. మనంతా కరదార్థంతో ముందుగా ఈ లక్ష్మారెడ్డి లీలావతి దంపతులను, అలాగే ఆ కార్యనిర్మాణ దక్షిణాచార్య దురంధరుడిని చప్పట్ల ద్వారా మెచ్చుకున్నాం. ఇక మా నాన్నగారు వెంకటరమణ శాస్త్రి గారి అబ్బాయి నేను అని చెప్పడం నాకు ఇష్టం. నా పరిచయం చాలా చెప్తారు వారు, కానీ వెంకటరమణ గారి పెద్ద కొడుకు అంటే కాకునూరి అనే పేరు కాదు, తెలిసినవే కదా అంటారు. 13 కథలు 9 కథలుగా మారాయి, 5 కథలుగా మిగిలాయి. గంట పెద్దగా కొట్టంగానే పల్లెలు పెట్టుకుంటారు, ప్రసాదం తినడం కోసం లైన్లు కడుతూ ఉంటారు. అట్లాగే ఎంత కష్టపడ్డారో ఎక్కడి నుంచి వచ్చాడో వాళ్ళందరూ కట్టి ఈ గుడి కడితే మేమంతా ఇక్కడికి వచ్చాం. రేపు మీరంతా మీ మనమలతో, మీ ముని మనమలతో ఇక్కడికి వచ్చే ఆలోచనలు చేసేటట్లుగా మీ భావాలు పెంచుకోండి. ఇట్లా చెప్పుకుంటామో అట్లాగే మనం కూడా మన మూలాలు మరవకుండా, మా కమలాకర్ శర్మ గారి సోదరుడు ఎప్పుడు చెప్పే మాట, మూలాలు మరవకండి, ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలం మరవకండి అని చెప్తూ ఉంటారే. ఇది మూలం మీ అందరికీ కనుక ఈ కడతాలలో ఉండే ఈ లక్ష్మారెడ్డి ఆలయాల ధూప దీపాల నైవేద్యాలన్నింటికీ వారు ఒక్కరు కట్టారు గుడి. మనమందరం కూడా తలా ఒక సహాయం వేస్తే, తలా ఒక రాయి వేస్తే మెట్లు అవుతాయి. ఎదుర్కొందాం. వారానికి ఒకరోజు అంటూ నిర్ణయం చేసుకుని ఆలయానికి వచ్చే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం, మళ్ళీ కలుసుకుందాం అని వివరిస్తూ వెంకటరమణ గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు. శ్రీరామ జయం. అందరిలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. మహాపండితులు వచ్చినటువంటి వారు జ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు, కానీ పెద్ద సమయం ఇంత ఎక్కువ సమాచారాన్ని ఇంత తక్కువ సమయంలో ఎట్లా చెప్పాలని ఉర్దూలో, హిందీలో మాట అనుకుంటాం. కర్మేతి మీమాంసకాంక్షిత ఫలం త్రైలోక్యనాథో హరి. సభాధ్యక్షులు, బహుళ విద్యా పారంగతులు, తన వంటి ఎందరినో శిష్యులను లోకానికి అందించినటువంటి ఆచార్య పురుషులు, నాకు నా హృదయంగమమైనటువంటి మిత్రము డాక్టర్ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ అధ్యక్షత, వారి ఆధ్యక్షంలో ఇంత మంచి సభ జరగటం అన్నది చాలా విశేషము. ఇటువంటి ఏర్పాటు చేసినందుకు కార్యకర్తలను నేను ఆశీర్వదిస్తున్నాను, ఇంత మంచి ఆధ్యక్షం అందించినందుకు. ఇక్కడి నుంచి అక్కడ దాకా చూస్తే నిజంగా గొప్ప విద్వాంసులు.
నాకు ఎక్కువగా సభలకు వెళితే వినాలనే ఉంటుంది, నా అంతరంగంలో కోరిక. ఎప్పుడైనా కింద కూర్చుంటే కూర్చోనియ్యరు, ఒక పట్టాన ఒకటే తొందర పెడుతూ ఉంటారు. లేదయ్యా నేను ఉంటాను అంటే కూడా వినరు. ఈ అధిక గౌరవాదరముల వలన అప్పుడప్పుడు నష్టం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వినడానికి మనం ఎంత ఇష్టపడినా అటువంటి సభలు దొరకవు. ఇవాళ మద్భాగ్య విశేషాత్ అటువంటి ఒక సౌభాగ్యం లభించినది నాకు. నన్ను వెంకటరెడ్డి గారు మీరు మధ్యలో మాట్లాడతారా చివర మాట్లాడతారా అంటే మీరు ఎలా అంటే అలాగే అన్న. ఎందుకంటే అధ్యక్షుడి మాట వినాలి. అందువల్ల ఆయన శిఖరం అంటే మంచిదే కదా, చివర మాట్లాడటమే సౌలభ్యం. అందువల్ల తథాస్తు అన్నా. అట్లా ఈ చివరి నుంచి అటు సోమనాథ శాస్త్రి గారైనా డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి గారైనా శ్రీనాథ్ వీర్ శ్రీనాథ్ తెలుసు, అన్నీ గుర్తున్నాయి. అదే వారిని శ్రీనాథుడు సోమనాథుడు కదా అని నాకు తప్పు చెప్పలేదే అనుకుంటున్నాను. కాబట్టి సాంద్రానంద పీఠ సహకరించారు అంతే. సాంద్రానంద వల్ల అటువంటి విద్వాంసుల ప్రశ్నను కోరుకునేవాడిని నేను. అటువంటి వారు ఆ గౌరీ భట్ల వంశం అటువంటిది. అటువంటి వారు శ్రీనాథుల వారు. సరే, అధ్యక్షులు మనం మొదటే చెప్పుకోదగిన మాట కాబట్టి చెప్పుకున్నాం. సాగి కమలాకర శర్మ గారు, వారి మామగారి ఇంటిలో నేను తరచూ వెళ్ళేవాడిని. బిఎన్ శాస్త్రి గారి ఇంటికి చాలాసార్లు, కనీసం 4-5 సార్లు వెళ్ళాను. మహానుభావుడు, వాంగ్మయ పర్వతం ఆయన. ఒక మాటలో శాస్త్ర విద్యా ప్రకాశన వర్తిల్లుతూ ఉన్నారు. సరే, కాకునూరి వారు చెప్పవలసినదేమున్నది, నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు, నాకు కూడా బాగా తెలుసు. కాకునూరిన అనేక విధములైన ప్రసంగములు వింటూ ఉంటాం మనం. కానీ అట్టి సామాన్యమైన ప్రసంగము కాకుండా ఎప్పుడూ విద్వత్ ప్రసంగం. అటువంటి వ్యక్తి కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. సరే, ఆయన కాకునూరి వెంకటేశ్వర శర్మ గారు, ఎంవి శర్మ అంటే 30 ఈ హైదరాబాదుకు నేను 92లో వచ్చాను. 90 ఇంకా మాట్లాడితే 90లో వచ్చాను. అప్పటి నుంచి ఆ 90 ద్విశతావధానము, అప్పటి 96 మహాసహస్రావధానం పదే. కానీ కొత్తగా తెచ్చి పెట్టాలి. హనుమాన్ అంటే ముందు హెచ్ చివర ఎన్ను. ఇప్పుడంతా ఇంగ్లీష్లో కదా రాస్తుంటారు. సులభమైన పని హనుమాన్ పల్లి అని. ఎలాగూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రానికి ఉన్నారు, ఆయన బంధువర్గంలోని వారే. ఆయన కూడా రేవంతుడు అంటే సూర్య కిరణములు అని అర్థము. రేవంత అంటే చాలా గొప్ప పేరు. మరి ఆవిడ తల్లిదండ్రులు ఎలా పెట్టారో సూర్య కిరణములు అని పేరు. సూర్య కిరణములు, సూర్యుడికి హనుమంతుడికి కూడా చాలా గురు శిష్య సంబంధం ఉంది. ఆయన పడమటి కొండపై ఒక కాలు, తూర్పు కొండపై ఒక కాలు పెట్టి ఇలా ఆకాశం వైపు చూస్తూ 4 వేదములు చదివినవాడు హనుమంతుడు. అందువల్ల ఏదో సంబంధం ఉన్నది, బంధుత్వం ఎలాగూ ఉన్నది. రెవెన్యూ వాళ్లతో చెప్పి చక్కగా దీన్ని హనుమాన్ పల్లి అని చేయించండి అని సూచన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ శబ్దమునకు హనుమాన్ చాలా గొప్ప పేరు. అది హనుమాన్ అంజనాసూను. మొట్టమొదటి పేరే హనుమాన్ అన్నాడు పేర్లలో. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణసఖ పింగాక్ష అమిత విక్రమ ఉదధిక్రవణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతాశ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ 12 నామావళిలో మొట్టమొదటి పేరు హనుమాన్. అందువల్ల ఇది హనుమాన్ పల్లి కావటము కన్నా గొప్ప విషయం ఏముంది. ఆ వైపు దీన్ని చిన్న కృషిగా నా మనస్సులోని మాటను వెలుబుచ్చుతూ, ఈ కొండ అనేదే గొప్పదండి ఎప్పుడు కూడా. అసలు దేవాలయం ఎందుకు గొప్పది? ఎంతమంది మహనీయులు అందరూ ప్రతి వాళ్ళు ఎంతో విశేషంగా చెప్పారు. ప్రతి పండితుడు గొప్ప విషయం చెప్పారు. ఇక్కడ ఏమిటి దేవాలయము? ఎత్తగానే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన
త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహో నామ సదాశివ. ఇది చెప్పాడు రహస్యం. ఈ శరీరమే దేవతా నిలయము. మొత్తం కొంచెం ఇట్లాగా ఇక్కడ సుడి తిరిగిందండి అన్నాడు, వాడికి తొండము తగిలింది. కానీ ఎవడికి సమగ్ర దృష్టి లేదు. ఇలా తొండము కలిగి 4 బలిష్టమైన కాళ్ళు కలిగి పెద్ద శరీరము కలిగి ఇంత కుంభస్థలము కలిగి ఇంత పెద్ద చేటలంత చెవులు కలిగిన ఏనుగు, ఇది భగవంతుడు. ఏనుగు అన్న సంపూర్ణ భగవత్ స్వరూపము భారతీయ వేద ధర్మానికి మాత్రమే తెలుసు. ప్రతివాడు అంతో ఇంతో తెలిసి దాన్నే పట్టుకున్నాడు. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అని మనకు ప్రదక్షిణ చేసినట్టు చెప్తాం అప్పుడు మాత్రం. కానీ ఎప్పుడు అయోధ్య అన్నాడు వేదంలో. దేవతా పట్టణము అయోధ్య. రామాయణంలో వర్ణిస్తాడు 8 చక్రములు కలిగినటువంటి బండి. 5,000 మందో 7,000 మందో మహాకాయులైన బలవంతులు దాన్ని తోసుకొచ్చారు. చక్రాల బండి. అష్టాచక్ర అన్నాడు, 8 చక్రాలు అన్నాడు. రహస్యమి శరీరమే, ఆత్మ కలిగినటువంటి శరీరం. అష్టాచక్ర నవద్వార, నవద్వారములు తెలుసు. 6 చక్ర 8 చక్రాల్లో కూడా 6 చక్రాలు మనకు తెలుసము. ఎన్నో దోషాలు కలిగిన ఒక గొప్ప గుణం ఉంది దీనికి. ఎవడు దీన్ని ఎలా అలవాటు చేస్తే దీన్ని ఏమేమో చేస్తావు, ఎక్కడెక్కడో పొరలిస్తావు ఈ శరీరాన్ని. నీకెప్పుడు దేవాలయత్వం ఏర్పడుతుందంటే దేవాలయానికి రావాలి. నువ్వు ప్రదక్షిణలు చెయ్యాలి, నీ మనస్సును అర్పణం చెయ్యాలి. మనశ్చైకం పుష్పం భవ పశుపతే అన్నాడు ఆచార్య భగవత్ శంకరుడు. సార్థకత్వం వస్తుంది. అందుకని 1,00,000 పత్రి పూజ, 1,00,000 పుష్ప పూజ ఇవన్నీ కూడా పెట్టాల్సిందే రేపు ఈ కార్యక్రమంలో. ప్రతి 2వ శనివారము ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చూసుకుంటారని చెప్పారు ఆ తల్లి. నేను చెప్పాను, మంచి సూచన. అక్కడ రమా సత్యనారాయణ అనంతలక్ష్మి సహిత సత్యనారాయణ స్వామి, రమా సత్యనారాయణ స్వాములను ఒక చిన్న గుడిలాగా ఇప్పుడు చుట్టూ పెడుతున్న మందిరాలలాగా ఇంకో కొంచెం పెద్ద మందిరం చేసి పెట్టండి. అక్కడే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు ఆయన ముందు కూర్చుని అని చెప్పాను నేను. అలా చేస్తామన్నారు. ఇది చేసినప్పుడు ఆ శనివారం నాడే భక్తులు ఉన్నప్పుడు ఇక్కడ భజన అనేది కూడా అలవాటు చేయండి. ఆ జనము ఉన్ననాడు భజన శనివారముది, ఆదివారం సోమవారం ఇలా మొదలవుతుంది క్రమంగా. అందువల్ల ఆ 2వ శనివారం నాడే ఇక్కడ భజన కార్యక్రమము అనేది ఒకటి పెట్టండి భక్తులందరినీ. ఏవైనా సహజంగా అందరికీ చాలా పాటలు తెలుసు, ఏవైనా అవసరమైతే కానీ తెలుగు పాటలు కూడా మామూలు జానపద భాషలో కూడా రాస్తాను నేను. అవసరమైతే ఈ మాట చెవిలో వేశాను కాబట్టి మా శర్మగారు వదలడు, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. అందువల్ల నేను మంచి భజనకు అనుకూలమైనది, ఎందుకంటే శబ్ద ప్రధానము భజనము. భజ 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 అంటే మనిషికి ఒక 8 ఏళ్ల క్రితం ఎంత గొప్ప విషయం అండి. ఆ దీపము అది అంత కొండపైన పెట్టినా కొండెక్కకుండా దానికి ఎప్పటికప్పుడు తైలము దాన్ని సంవర్ధనము చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప సంగతి. 8 వర్షా భవేత్ కన్యా అన్నాను నేను నాకు ఆ దీపమును చూపించగానే. అంటే 8 ఏళ్ల బాలిక. ఈ 8 ఏళ్ల బాలిక అమ్మవారు కదా, ఆమెకు వయస్సే ఉంది. 800, 8,000 ఏళ్ళు అయినా కూడా ఆమె వెలుగుతూనే ఉంటుంది. ఆ బాలిక అమ్మవారి స్వరూపం. అందువల్ల అటువంటి అమ్మవారు వెలుగుతూ ఉండుగాక. అంటే సహజ సిద్ధమైన ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి ఈ ఆలయానికి, ఈ కొండకు. ఇటువంటి ప్రత్యేకతలు అన్ని చోట్ల ఉండవు. ఎక్కడ ఇటువంటి ప్రత్యేకతలు ఉన్నాయో అది చాలా గొప్ప క్షేత్రమై వర్ధిల్లుతుంది అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ చెప్పాను. హనుమంతుడు ఉండనే ఉన్నాడు. ఆయన చెయ్యిన హనువులంటే దబడలు అని అర్థం సంస్కృతం. వంటి మహాత్ములకు సాధ్యంగానే అందరికీ సాధ్యం కాదా పరావాక్కును దర్శనం చేయడం. ఇక్కడ ఉన్నారు, వాళ్ళని పిలిపించండి 2-3 సార్లు. వాళ్ళు వచ్చి అలవాటు పెడితే ఊళ్ళో వాళ్ళని కొంతమందిని కూర్చోబెట్టి తయారు చేస్తారు. అలా లలితా సహస్రము, లక్ష్మీ సహస్రము, సరస్వతి సహస్రము అమ్మవారే కొలువై ఉన్నది కాబట్టి ఈ సహక నీ ముఖ ఫలకం బలపం నీ ముఖ తిలకం అని రాశాను, పాడాను అమ్మవారి మీద. అట్లా సరస్వతీదేవి వెలిసి ఉన్నది కాబట్టి ఫలక పూజ, పుస్తక పూజ అని పెట్టండి. అంటే ఇదంతా సమాజంలో ఏం కేంద్రం అనేటటువంటి మనం తీర్మానం చేద్దాం. ఆ రకంగా మేళ్ళు ఊరి అంటే అందరికీ మేళ్ళు చెయ్యటము ఊరి ఆయన మేళ్ళూరి అయ్యాడు. అట్లనే ఇది కడతాళ్ళు అన్నారు. ఎంత మంచి పేరండి కడతార్. లాగో రాకు భేదము లేదు, రలయో రభేద అన్నారు. కడతారు అని. ఇక్కడ ఎన్ని దేవాలయాలైనా కడతారు అని అర్థం. అదే కడతాడు అని.
బాగుంది. సభలో ఆశీనులైనటువంటి మహానుభావులు, వక్తలు, జ్ఞానులు, శ్రద్ధతో ఓపికతో కూడా మీరు ముందు కూర్చొని వినడం. ఈ కార్యక్రమం రేపు 10:10 మనకు మాధవానంద సరస్వతి స్వాముల వారు రావడం జరుగుతుంది. వారి చేత యంత్ర ప్రతిష్టాపన ఇత్యాది కార్యక్రమాలు ఉన్నాయి. దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఎంత శ్రద్ధతో ఉన్నారో అంత శ్రద్ధతో మనం వాటిని ఆ చెట్టు కూడా వాళ్ళకి ముట్టించి పక్కకు పెట్టండి. సరస్వతి మరొక వెనక్కి ఇక్కడ చివరిలో ఒక వ్యక్తిని కూర్చొని పెట్టాను. వాళ్ళు విన్నారు, మీరు వినండి. ఈయన దొరై స్వామి మహాబలిపురంలో ఒక కర్మాగారంగా ఆయన శిల్ప పరిశ్రమ, ఆయన శిల్పాలు చెక్కినటువంటి స్థలము అది చూసినట్టయితే మనకు తనివి తీరకుండా ఎక్కడ ఏ మూలలో చూసి అలాంటి శివుడు అందరికీ ఆ శివతత్వం అర్థం కాదు, లక్ష్మారెడ్డి తత్వం అర్థం. సరే వీళ్ళమ్మకి ఏమైందో కానీ నా వరకు చెప్తున్నాను. చూశాను వాయప్ప ఈయన యొక్క లోతైన ఆలోచనలు చూస్తే మా దొరైస్వామి కూడా చాలా చిత్రపోయాడు. కొన్ని కళాత్మకమైనటువంటి శిల్పాలను కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. దానికి కూడా సెలెక్ట్ చేసుకున్నా అది మీరు అక్కడ చూస్తే కూడా ఆయన ఎంత కళాదృష్టితో వాటిని పెట్టాడని. అది మరొక విచిత్రం ఏంటంటే, మీ వ్యాపారం అయిపోయింది కదా, మీ యొక్క క్షేమంగానే మీ యొక్క శిల్పాలను పంపిస్తానని చెప్పి 4 మనుషులను పంపించాడు రేపటి కార్యక్రమానికి. కానీ ఆయన సహృదయంతో దొరైస్వామి గారు, మీరు ఇంత శిల్పాన్ని మాకు పంపిస్తున్నారు, మీరు కూడా మీరు మా క్షేత్రానికి రావాలి, మీరు వస్తే మాకు చాలా సంతోషం కలుగుతుందని సహృదయంతో ఫ్లైట్ టికెట్ కొనిపించి ఆయన ఇక్కడ పిలిపించుకున్నాడు. అది ఆయన యొక్క కళా విజ్ఞతకు, ఆయన సహృదయతకు, ఒక మనిషి మీద ఆయనకు అభిమానానికి. ఆయన కూడా ఎంతమంది ఆయనకు వ్యవహారవేత్తలు రావచ్చు, ఎంతమందిలో రావచ్చు, కానీ ఇలాంటి జంటను ఆయన చూడలేదు అనుకొని నా చేత కాదు, నా ఆరోగ్య రీత్యా రానన్న వాడు కూడా మనసు ఎదుగని అప్పటికప్పుడు ఉదయం బుక్ చేసి సాయంత్రం వరకు పిలిపించుకున్నాడు. అదొక ప్రత్యేకత. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్వాములంతా కూడా వాళ్ళ వ్యవహారాలు ఏమున్నాయో ఏం కథనో ఏదున్నా కానీ సరే, కొంత మా మీద అభిమానం ఉన్నా, ఆయన మీద అభిమానం ఉన్నా, ఈ కార్యక్రమాన్ని గంభీరతను తెచ్చిన వాడైనారు. రేపటి కార్యక్రమానికి కూడా మరింత గంభీరతను కావాలని ఆశీర్వదిస్తున్న వాడు అవుతున్నారు. కాబట్టి మన తదుపరి అంతరిక్ష శాఖకు ఆ సోమనాథుడి ఆదుకొస్తారు. సరే సరే. అత్యంత పరిశోధకుడుగా, వేదవాంగ్మయ పరిశోధకుడుగా, సాహిత్య విభాసకుడుగా ఉన్నటువంటి మర్రి కృష్ణారెడ్డి గారు, అతన్ని కూడా స్వాగతించవలసిందిగా కోరుతున్నాను.
తర్వాత ధర్మ సందేహాలు, అనేక సందేహాలను తీర్చేటువంటి వ్యక్తి, ఎక్కువగా భక్తి టీవీ ఇతర టీవీలో కనిపించే వ్యక్తి. సరే, చాలా ఘనుడు కాకపోతే కాబట్టి కసిరెడ్డి వెంకటరెడ్డి గారు నాగమణి శర్మ పక్కన కూర్చుంటే లక్ష్మారెడ్డి దంపతులు, లీలా లక్ష్మారెడ్డి గారి దంపతులు, వీళ్ళంతా కూడా తెలుగు విశ్వవిద్యాలయ ఆచార్యులు కాబట్టి వాళ్ళు ఇక్కడ తీసుకోవాలి. వీళ్ళందరికీ ఆ చెట్టు ఇక్కడ అంతా ఆయన యంత్ర స్థాపన ఇదంతా ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారో ఆయన పూర్వాశ్రమంలో, అంటే ఈ ఆశ్రమంలో వాళ్ళకు గురువులు అనడానికి లేదు, శంకరాచార్యులు తప్ప ఎవరు గురువులు కాదు. కాబట్టి పూర్వాశ్రమంలో కసిరెడ్డి వెంకటరెడ్డి గారు వారికి బోధన చేసినటువంటి గురువు పూర్వాశ్రమంలో. అది కూడా వారి గొప్పతనమే. వీరి శిష్యులు చాలామంది పెద్ద వక్తలు, ఉపన్యాసకులు, కవులు అని చెప్పాను నేను. అంటే పీఠాధిపతులు కూడా అయ్యారు. అది కూడా గొప్ప విషయం. తథాస్తు. కసిరెడ్డి గారికి అంత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మిక విద్యా శిఖరములుగా రేపు ప్రకాశించబోయే విషయం. అందువల్ల కసి అటువైపు కూడా ఉన్నది అని చెప్తున్నాను. కనపడుతున్నటువంటి ఈ గొప్ప ఘనమైన శిల్ప సంపద అంతా ఆయన చేత, ఆయన యొక్క క్షేత్రంలోనే సృష్టింపబడినటువంటి ఆ శిల్ప క్షేత్రానికి, దానికి మనం భారతపూర్వకంగా ఆయనను కూడా కోరుతున్నాం కదా. ఈ తదనంతరం మనకు కార్యక్రమాలు కొద్ది ఆలస్యం అవుతున్నాయి. ఆ కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొంది. దయచేసి ఆ వెహికల్ అక్కడి నుంచి తీసేయాల్సిందిగా విజ్ఞప్తి. మన అతిథుల వాహనానికి అది అడ్డంగా ఉంది. దయచేసి తీయాల్సిందిగా విజ్ఞప్తి. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नसूर्यसमप्रभ. निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्. मूषिकवाहनमोदकहस्त चामरकर्णविलम्बितसूत्र वामनरूपमहेश्वरपुत्र विघ्नविनायकपाद.
గట్టిగా చెప్పండి. शंभो शिव शंभो स्वयंभो 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 गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो निर्गुण परब्रह्म स्वरूप गम गम भूत प्रपंच रहित निर्गुण परब्रह्म स्वरूप गम गम भूत प्रपंच रहित निर्गुण परब्रह्म स्वरूप गम गम भूत प्रपंच रहित निरगुण निहित निरात अनंत निरगुण निहित निरात अनंत आनंद अतिशय अक्षय लिंग निरगुण निहित निरात अनंत आनंद अतिशय अक्षय लिंग शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो 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 ఎదురుగా క్రూజర్ ఉంది, క్రూజర్ తీసేయాలి అక్కడి నుంచి. ఆ ముందున్నటువంటి మోటార్ సైకిల్స్ కూడా తీసేయాలి దయచేసి. వైట్ ఆల్టో కారు ఉంది, దాన్ని కూడా దయచేసి తీసేయాలి. అట్లాగే మిగతా Thank you.
Yeah.
Bye.
అని ఉంటుంది. 2007లో మా స్వర్ణభారతి కళానిలయం సంస్థను స్థాపించి ఎన్నో వేల మంది చిన్నారులకు శిక్షణ అందించడమే కాకుండా వారికి ప్రతి సంవత్సరం వేసవి శిక్షణ శిబిరాలతో పాటు ప్రతిరోజు శనివారం చిన్నారులకు కేవలం శిక్షణనే ఇవ్వడమే కాకుండా వారికి జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తాలూకా స్థాయిలో కానీ ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడానికి వాళ్ళకు అవకాశం దొరికింది. అదేవిధంగా వాళ్ళకు ఎంతో పెద్దల ముందు కూడా వాళ్ళు ప్రదర్శన ఇవ్వడము, వారి చేత మన్ననలు పొందడం మా సంస్థకు ఎంతగానో గర్వకారణము. అలాంటి అవకాశాన్ని మాకు
జన్ను జన్ను ధిమ్మి ధిమ్మి తిత్తగ దినతం తధన్న ధన్న జన్ను జన్ను ధిమ్మి ధిమ్మి తిత్తగ దినతం తధన్న ధన్న తిత్తగ దినతం జన్ను జన్ను తిత్తగ దినతం తిత్తగ దినతం తిత్తగ దినతం తగ దినతం తగ దినతం తగ దినతం తిత్తగ దినతం తిత్తగ దినతం తగ దినతం తరింగిణత తగ దింగిణత తగ దింగిణత తిత్తగ దినతం తిత్తగ దినతం తగ దినతం తరింగిణత తగ దింగిణత తగ దింగిణత తిత్తగ దినతం తిత్తగ దినతం తగ దినతం తరింగిణత తగ దింగిణత తగ దింగిణత తగ దిగతం తగతం తగ దిరణ కనకమణిమయను పురచరణ తగ దిగతం తగతం తగ దిరణ కనకమణిమయను పురచరణ దశం దా తగిట తసి సంగతి తగ దశం దా తగిట దిం 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 దశం దా తగిట తసి సంగతి తగ దశం దా తగిట దిం 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 దినకృత దిం 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 దినకృత దిం 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 దినకృత దిం 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 దినకృత దిం 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 దినకృత దిం దిం దినకృత దిం దిం దినకృత దిం 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 దినకృత దిం దినకృత దిం దిం దినకృత దిం దిం దినకృత దిం 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 దినకృత దిం దినకృత దిం దిం దినకృత దిం 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 దినకృత దిం దినకృత దిం దినకృత దిం దినకృత దిం దినకృత తక దికతం తకతం తక దిరణ కనకమణిమయను పురచరణ తక దికతం తకతం తక దిరణ కనకమణిమయను పురచరణ తజం దా తకిట తసి సంగతి తగ తజం దా తగ దిం 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 తజం దా తకిట తసి సంగతి తగ తం తతం తత ధిం తత తజం దా తకిట తసి సంగతి తగ తజం దా తగ తగ తజం దా తకిట తగ తజం దా తకిట తగ తగ
मर्माणि ते वर्मविश्चादयामि सोमस्त्वाराजामृतेनाभिवस्ता शिखा इव इन्द्रनस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु
తోటి అమ్మవారి దగ్గర గాజులు చెప్పు
గాలిపాట పాడేవాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి అమ్మా.